మాట్లాడదామని వచ్చినటువంటి సందర్భంలో కమిషనర్ అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా వారు లోపలికి వస్తున్నప్పుడు కూడా పదే పదే అడ్డు తగిలినటువంటి పరిస్థితి. సైబరాబాద్ పరిధిలో మనం ఎప్పుడు గతంలో చూసినటువంటి దాఖలాలు లేవు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ ఆఫీసు దగ్గర ఇట్లాంటి నిరసన ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి. కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఈరోజు సంఘటన పూర్తి స్థాయిలో అద్దం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత నిక్కచ్చిగా ఉండాలి. కేవలం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చేస్తున్నటువంటి వ్యవహారం అయితే సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వారు అడుగుతున్నారు, ఒక ఎమ్మెల్యే పైన దాడి జరిగింది, హత్యాయత్నం జరిగింది, 307 పెట్టమని. కానీ తూతు మంత్రంగా కేసు పెట్టి 41 CRPC కింద నోటీస్ సర్వ్ చేసి ఆయనను పంపించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన న్యాయ విచారణ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులలో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తుందనేటువంటిది ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగింది కొండాపూర్లో ఉన్నటువంటి. భాస్కర్, కొద్దిసేపటి క్రితం మనం చూసాము, విజువల్స్లో చాలా క్లారిటీగా కనిపించింది. బీఆర్ఎస్ శ్రేణులు చాలా శాంతియుతంగా నిరసన తెలుపుతూ కేవలం సిపి స్పందించాలి అని ప్రశ్నిస్తే మటుకు ఇక్కడ పోలీస్ బలగాలను కూడా మనం విజువల్స్లో చూసాం. సో ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికి తరలిస్తున్నారు, దీనికి సంబంధించి సమాచారం ఏమైనా ఉంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు నుంచి ఒకటే నినాదం, శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. అదేవిధంగా 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ పోలీసుల కీర్తి ప్రపంచ దేశాలకు ఎలిగించాల్సినటువంటి పరిస్థితి. ముందుగా పోలీసులకు ఆ రకమైనటువంటి ఫ్రెండ్లీ నేచర్ తీసుకెళ్లారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే 9 నెలల కాలంలో పోలీసులు చేస్తున్నటువంటి పనులు కొంత డిపార్ట్మెంట్లో చాలా మందికి చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు పోలీసులు ఇట్లా తయారయ్యారో ఎవరికి అర్థం కావడం లేదు. అనేక రకాలుగా మేము సిన్సియర్ అని చెప్పుకున్నటువంటి చాలామంది అధికారులు సైతం ఇట్లాంటి దాంట్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. పోస్టింగ్ల కోసం తాము ఒక స్టేజ్లో ఉండాలనేటువంటి ఆలోచన కోసం ఇట్లాంటి దిగజారుడు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ అనేటువంటి యూనిఫామ్ వేసుకున్నాక ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి. ఇదే విషయాన్ని కూడా హరీష్ రావు చెప్పారు. పోలీసులు వాళ్ళను వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు మాత్రమే శాశ్వతం అని. మరోవైపు పోలీసులకు వెనక ఉండి గాంధీ తన ఇంటి నుంచి కుకట్పల్లిలో నిజాంపేటలో తన ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడానికి అరగంట టైం పట్టింది. దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం. దాంట్లో 4 పోలీస్ స్టేషన్, కుకట్పల్లి డివిజన్లో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇటు మాదాపూర్ డివిజన్లో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 8 పోలీస్ స్టేషన్లు, 2 ఏసీపీలు, 2 డీసీపీలు, ఇంతమంది ఎస్హెచ్ఓలు, అదనపు సిబ్బంది, కానిస్టేబుల్, బెటాలియన్ సంబంధించినటువంటి ఫోర్సు, కమిషనర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫోర్సు, వీళ్ళందరూ ఉన్నా కూడా ఆయనను సాధారణంగా తీసుకొచ్చి కేవలం కాంగ్రెస్ పార్టీలో చేరాననేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పోలీసులు ఆయనను తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారనేటువంటిది హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి విజువల్స్ మనం చూస్తే గేటును బద్దలు కొడుతున్నటువంటి విజువల్స్ కావచ్చు, ఇంటిపైన దాడి చేస్తున్నటువంటి విజువల్స్ కావచ్చు, కోడిగుడ్లు టమాటాలు వెంట తీసుకొని వచ్చారంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్గా దాడి చేయడానికి వచ్చారనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కౌశిక్ రెడ్డి మామ ఇంట్లో ఉన్నాడు, ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి తన మామ ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టి దాడి చేసేటువంటి ప్రక్రియ. ఈ యొక్క ఎమ్మెల్యేకి దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ప్రజలు ఎంత ప్రశాంతంగా జీవితాన్ని అయితే గడిపారో అంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అనేటువంటి చెప్తున్నారు. 9 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కావచ్చు, హరీష్ రావు పైన కావచ్చు, ఖమ్మంలో జరిగినటువంటి దాడి కావచ్చు, ఇవాళ కౌశిక్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి కావచ్చు, దీంట్లో ఎక్కడా కూడా పోలీస్ అధికారులు కనీసం ఎఫ్ఐఆర్ అయినటువంటి దాఖలాలు చెప్పడం లేదు. గతంలో డీజీపీలుగా పనిచేసినటువంటి వారు వచ్చినటువంటి వారు ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్నటువంటి వారు కూడా అసలు క్రైమ్ రేట్ ఏం పెరగలేదని చెప్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తుంటే పోలీసులు వారి పనిని వాళ్ళు చేయనీయకుండా పైనుంచి అధికారులకు అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఉందనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కమిషనర్ ఆఫీస్కు సంబంధించినటువంటి వ్యవహారంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎప్పుడు కూడా ఇక్కడ ఇట్లాంటి ధర్నాలు జరిగినటువంటి పరిస్థితి లేదు. న్యాయం కోసం ఎమ్మెల్యేలు, ఓ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చాలామంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ వాళ్ళు సిపిని కలుద్దామంటే సిపి అందుబాటులో లేడు. కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జాయింట్ సిపికి ఇచ్చినా కూడా కేసు రిజిస్టర్ చేయమంటే వారు కేవలం తూతూ మంత్రంగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడానికి హత్యాయత్నం కేసు కాకుండా ఇతర చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించి అధికారులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటిది హరీష్ రావు చెప్తున్నారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి సందర్భంలో 10 ఏళ్లలో ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చి పోలీసుల కీర్తి ఇవాళ ప్రపంచ దేశాలకు ఎదిగెత్తినటువంటి నేపథ్యంలో కమిషనర్ ఆఫీస్లో ఎమ్మెల్యేలు ధర్నా చేసేటువంటి
దుస్థితి వచ్చింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ అధికారులు అర్థం చేసుకుంటే మంచిగా ప్రజలకు పరిపాలించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. లేదంటే ఇది ఇట్లానే కొనసాగితే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులను నార్సింగ్ పిఎస్కు తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది. అక్కడ నుంచి ఇండ్లకు తరలిస్తారా, ఏమైనా కేసు రిజిస్టర్ చేశారనేటువంటిది మరి కాసేపట్లో మన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. శోభన్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.